హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్లో హ్యూజ్ వాలటిలిటీ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. సో లాంగ్ వీకెండ్ కాబట్టి రేపు థర్స్డే నుంచి హాలిడేస్ కాబట్టి రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ డే ముందర చాలా వాలటిలిటీ మనం విట్నెస్ చేయడం జరిగింది. 144 పాయింట్స్ నిఫ్టీ మనకి నెగిటివ్గా అక్కడ క్లోజ్ అయింది అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. రైట్. సో అయితే ఎఫ్ఐఐ డేటా చూస్తే కనుక ఎఫ్ఐఎస్ అగైన్ 3,000 కోట్లు, 3,128 కోట్లు అమ్మడం జరిగింది. డిఐఏసి 870 కోట్లు బై చేయడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక సో వాలటిలిటీ అనేది సో మార్కెట్లో సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మీరు చూస్తే కనుక సో అరౌండ్ 9:15 నుంచి మీరు చూస్తే కనుక హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది కదా. సో గ్యాప్ డౌన్ తర్వాత సో మీరు చూస్తే కనుక మార్కెట్స్ ఇట్ మేడ్ న్యూ లో అనమాట అండి. సో నిఫ్టీ వచ్చి సో సుమారుగా 17,600 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. 17,680 నుంచి సో 17,600 అంటే ఒక 80 పాయింట్స్ పైనే నెగిటివ్గా క్లోజ్ ఓపెన్ అవ్వడం జరిగిందనమాట అండి. సో తర్వాత సో ఇట్ ఫార్మ్డ్ లోయర్ లోస్ ఫామ్ అవుతా ట్రెండ్ నెగిటివ్గా ఉందన్నట్టు అనిపించింది అనమాట అండి. సో ఓవరాల్గా 17,600 నుంచి సుమారుగా 17,440 అంటే ఒక 150 పాయింట్లు నెగిటివ్ దాకా నిఫ్టీ పడడం జరిగిందనమాట అండి. సో మోర్ దెన్ దట్ సో పడిన తర్వాత మళ్ళీ హ్యూజ్ రికవరీ అనేది ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మీరు మంచి రికవరీ అనేది రావడం జరిగిందనమాట అండి. బట్ అల్టిమేట్గా అగైన్ ఇట్ కేమ్ డౌన్. సో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. సో మళ్ళీ ఒక కన్సాలిడేషన్ రేంజ్లోనే సో ఓవరాల్గా ఉండడం జరిగింది. బట్ ఓవరాల్గా సో వీక్నెస్ అనేది మనకి క్లియర్ కనిపిస్తుంది కదండి. రైట్. సో అయితే ఏదైతే న్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 1/1 డిస్కౌంట్ అయిపోయినాయి అని చెప్పాలన్నమాట. ఇన్ఫ్లేషన్ డేటా కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉండడం జరిగిందనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా సో ఈరోజు ఐ థింక్ యూఎస్లో డేటా కూడా ఉందన్నమాట అండి. సో ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అనేది కంపల్సరీ వచ్చే పరిస్థితి ఉందన్నమాట అండి. సో ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూగా పెరుగుతూ ఉంది కాబట్టి సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. రైట్. సో మూవింగ్ యావరేజ్ పరంగా తీసుకుంటే సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అల్టిమేట్గా అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది నిఫ్టీ. సో 17,430 దగ్గర నుంచి మళ్ళీ ఒక బౌన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. అండ్ ప్రీవియస్గా కూడా సో అక్కడ ఒక నెక్ లైన్ లాగా మీరు చూస్తే కనుక సో ప్రీవియస్గా అక్కడ ఒక రెసిస్టెన్స్ కింద ఉన్నది. సో అది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ రీటెస్టెడ్ ఫ్రమ్ దట్ లెవెల్. సో 17,430 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది రీట్రేస్ అవ్వడం అనేది జరిగిందనమాట. మనం క్లియర్గా చూడొచ్చు కదా. అక్కడి నుంచి లోస్ నుంచి పైకి వచ్చింది. ఓకే. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ సమ్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం బయింగ్ మూమెంటం కంటిన్యూ ఛాన్స్ ఉందని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో అయితే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో స్లైట్ గ్యాప్ ఉందని చెప్పి అనుకున్నాం కదా. మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ గ్యాప్ హ్యాస్ బిన్ ఫిల్డ్. సో నిఫ్టీలో కంప్లీట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఉంది గ్యాప్ ఫిల్ అవ్వడం చెప్పాను కదా. సో మీరు చూడొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఈ హై ఈ లో బోత్ ఆర్ మ్యాచింగ్. సో ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ అయిందని మనం భావించాలన్నమాట అండి. రైట్. సో ఒక నెగిటివ్ నుంచి సైడ్ వేస్గా ఉంది సో ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నుంచి మరి మొమెంటం పికప్ అందుకుంటుందో లేదో చూడాలన్నమాట అండి. సో అయితే నెక్స్ట్ కమింగ్ డేస్లో మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసేది సో కార్పొరేట్ రిజల్ట్స్ అనమాట అండి. కంపెనీ రిజల్ట్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా. సో అయితే టీసీఎస్ ఇలాంటి ఐటీ కంపెనీస్ కొన్ని రిజల్ట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రైస్ మూవ్మెంట్ పెద్ద అగ్రెసివ్ మూవ్స్ అయితే లేవన్నమాట అండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా కంపెనీ రిజల్ట్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఇలాంటి రిజల్ట్స్ ఏమైనా బాగుంటే కనుక మళ్ళీ మార్కెట్స్లో కొంచెం కొత్త ఊపు వస్తుంది అనమాట అండి. మళ్ళీ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. సో ఇది జనరల్ మార్కెట్ అనమాట అండి. సో అయితే ఈరోజు మీరు చూస్తే కనుక సెక్టర్ సంబంధించి చూస్తే కనుక లీస్ట్ పెర్ఫార్మింగ్ ఏంటి అని చూస్తే కనుక సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో రియాలిటీ, మెటల్ అండ్ మిడ్ క్యాప్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో మొన్నటిదాకా ఏంటంటే యాక్చువల్గా లార్జ్ క్యాప్స్ పడతా ఉండి సమ్హౌ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంచెం హోల్డ్ అవుతూ ఉండి అనమాట అండి. బట్ ఈరోజు మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా సో బాగా పడడం జరిగింది 1.8%. ఈవెన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1.6%. అంటే సో బోత్ ఇండిసెస్ అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో అంటే యాక్చువల్గా ఓవరాల్ అన్ని సెక్టర్స్ రెడ్డే, నో డౌట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడ్లోనే. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లైట్ పాజిటివ్గా ఇండికేట్ చేస్తుంది తప్ప సో ఫైనాన్స్ అవి. సో అదర్ దాన్ దట్ మీరు చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ ఈ 2-3 ఇండిసెస్ తప్ప మిగతా అన్నీ కూడా లైక్ ఆటో, పిఎస్యూ బ్యాంక్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కూడా మెటల్స్, రియాలిటీ సో అన్నీ కూడా మొత్తం ఐటీ ఇవన్నీ ఇండిసెస్ కూడా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే అక్రాస్ ద బోర్డు మీరు చూస్తే కనుక డెప్త్ అయితే నెగిటివ్గా ఇండికేట్ చేసింది. సో ఫర్ ద ఫస్ట్ టైం అంటే రీసెంట్ టైమ్స్లో చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ హోల్డ్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు అవి అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కానీ సెల్లింగ్ ప్రెషర్ కానీ కొంచెం ఎక్కువగా రావడం జరిగింది అనమాట. రైట్. సో ఈ సెల్లింగ్ ప్రెషర్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఒక కంపెనీ రిజల్ట్స్ ఏదైనా కొంచెం బాగుంటే తప్ప సో మళ్ళీ కొంచెం ఈ సెల్లింగ్ వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే మిడ్ క్యాప్స్లో కూడా
మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది సో విట్నెస్ చేయడం జరిగింది ఈరోజు, రైట్? సో అయితే గ్లోబల్గా తీసుకుంటే గ్లోబల్ క్యూస్ తీసుకుంటే కొంచెం మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ దే ఆర్ ట్రేడింగ్ ఇన్ గుడ్ గ్రీన్. సో 1% పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా కూడా యాక్చువల్లీ హిస్టారికల్ హై లెవెల్స్లోకి ఉందన్నమాట అండి. డిస్పైట్ దట్ మార్కెట్స్ ఇంకా గ్రీన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్స్ ఆర్ హోల్డింగ్ గుడ్. సో రైట్. సో అయితే యూరోప్ నెగిటివ్గా ట్రేడ్ అయింది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే మిక్స్డ్గా ఉండడం జరిగింది. సో అయితే మనకి ఒక కొంచెం ఒక ఉపశమనం ఏంటంటే ఇండియా విక్స్ ఇంకా రైజ్ అవ్వలేదు. అంటే అంత ప్యానిక్ అయితే లేదు మార్కెట్లో. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో ఎందుకంటే ఒక సెల్లింగ్ జరగవచ్చు, ఇంకా బాగా పడిపోవచ్చు అంటే కనుక విక్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ప్యానిక్నెస్ అయితే ప్రెజెంట్ కనిపించలేదు అనమాట అండి. మేబీ ఈ వీక్ ఎక్స్పైరీ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మేబీ ట్రెండ్ కొంచెం ఏదైనా ఒక డైరెక్షన్ అనేది అప్ ఆర్ డౌన్ అనేది క్లియర్ కట్ ఉండొచ్చు అనమాట అండి. ఈవెంట్స్ అవి ఒక్కొక్కటి 1 by 1 దే ఆర్ గెటింగ్ డిస్కౌంటెడ్. అండ్ మెయిన్ ఏంటంటే లాంగ్ వీకెండ్ కూడా అయిపోద్ది కాబట్టి సో తర్వాత నుంచి మేబీ సో మొమెంటమ్ పికప్ అవుద్దేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, రైట్? సో నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఆల్రెడీ చూడడం జరిగింది కదా. సో అండ్ బొలింజర్ బ్యాండ్ పరంగా మీరు చూస్తే కనుక మెకాడ్ ఇవన్నీ చూస్తే కనుక దే ఆర్ స్టిల్ ఇండికేటింగ్ బుల్లిష్. అయితే నిఫ్టీ ఇట్ ఈస్ అట్ ద వెడ్జ్ ఆఫ్ క్రాస్ ఓవర్. సో మీరు ఇక్కడ చూడాలి కదా, గ్రీన్ లైన్ క్రాస్ ఓవర్ కిందకు వచ్చిందంటే కనుక సో రెడ్ లైన్ పైకి వెళ్ళిందంటే ఇట్ స్టార్ట్స్ డిక్లైనింగ్ అనమాట అండి. సో నిఫ్టీ అనేది ఎగ్జాక్ట్ బార్డర్ లైన్ దగ్గర ఉందన్నమాట. అయితే చాలా కాలం అలా డ్రాగ్ అవ్వచ్చు, అక్కడ నుంచి క్రాస్ ఓవర్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో బట్ ఇట్ ఈస్ లైక్లీ ఒకవేళ ఇది క్రాస్ ఓవర్ అయితే మాత్రం మళ్ళీ అగైన్ బ్యాంక్ నిఫ్టీలో మనకి కరెక్షన్ చూడొచ్చు అనమాట అండి, రైట్? సో అయితే బ్యాంక్ నిఫ్టీలో అలాంటి సినారియో ఇంకా కనిపించలేదు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ లుకింగ్ ఓకే. సో స్టిల్ బుల్లిష్నెస్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది అనమాట అండి, ఎంఏసీడీ అది కూడా. బట్ అయితే ఓవర్ బాట్ రేంజ్లోకి మెకాడ్ అనేది ఆల్రెడీ రావడం జరిగిందనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా విల్ సీ ఫ్రెండ్స్ వాట్ హ్యాపెన్స్. సో ఇది జనరల్ మార్కెట్ అప్డేట్ అనమాట అండి. సో మార్కెట్ గురించి సో ఓవరాల్గా సో జనరల్ అప్డేట్ అనమాట అండి. ఇప్పుడు ఈరోజు ఒకే ఒక స్టాక్ ఉందన్నమాట అండి, నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది. ఓకే, సో ఒక స్టాక్ నేను మీతో షేర్ చేస్తాను. సో అది కైటెక్స్ గార్మెంట్స్ అనమాట అండి. సో కైటెక్స్ గార్మెంట్స్ చార్ట్ చూస్తే కనుక సో ఒక మంచి బ్రేక్అవుట్ అనేది విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి మీకు రావడం జరిగిందనమాట అండి. అండ్ ఐ థింక్ ఈరోజు రిజల్ట్స్ కూడా రిజల్ట్స్ కూడా బాగుండి ఉండొచ్చు, మేబీ దట్ కుడ్ బి ద రీజన్. సో మీరు చూస్తే కనుక సో స్టాకు ఒక లైఫ్ హై అని చెప్పాలన్నమాట అండి. సో లైఫ్ హై కాదు, లైక్ 52 వీక్ హై అని చెప్పాలన్నమాట అండి. సో మల్టీ ఇయర్ హై అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే 2018 ఆ టైంలో అనమాట అండి. అంటే 3 years 4-5 years బ్యాక్ ఏదైతే ఉందో లెవెల్, ఆ లెవెల్కి బాటమ్ నుంచి రికవర్ అవుతా రావడం జరిగింది. సో ఇది మల్టీ ఇయర్ హై అండ్ లైఫ్ టైమ్ హై కాదు, న్యూ 52 వీక్ హై అని మనం చెప్పొచ్చు అనమాట అండి. కొత్త 52 వీక్ హై ఫామ్ అయింది విత్ గుడ్ వాల్యూమ్స్, బ్రేక్అవుట్ అయింది అండ్ ఒక కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ కూడా మనకు కనిపిస్తుంది కదా. సో అందువల్ల ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసి టార్గెట్ ఏంటంటే సో స్టాక్ అరౌండ్ 290 లెవెల్స్లో ఉంది. ఈజీగా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 350 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. అక్కడ మళ్ళీ ఒక రెసిస్టెన్స్ రావచ్చు, మళ్ళీ అక్కడ నుంచి ఒకవేళ మొమెంటం కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే వాల్యూమ్స్ అవి బాగున్నాయి, పికప్ సంబడీస్ అక్యూములేటింగ్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి. ఆ అక్యూములేషన్ అది కంటిన్యూ అయితే కనుక సో ట్రెండ్ పికప్ అయితే కనుక సో మనం సో ఈజీగా లైక్ ఒక ఇక్కడ నుంచి ఈ ప్రైస్ నుంచి ఒక 50 రూపీస్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట అండి, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.